నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన పుణ్యనామములో ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలిభాగస్తులైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రభు మీ అందరికీ తోడయుండునుగాక. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనాన్ని ప్రభు నా మనసులో పెట్టినటువంటి మాట. చాలా సమయం తర్జన తదనంతరం ఎటికేలకు ప్రభు ఈ మాట మీతో మాట్లాడమని నన్ను ప్రేరేపించి నిలబెట్టి మాట్లాడుతున్నటువంటి మాట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. చదవండి, అందరు కలిసి చదవండి. ఇశ్రాయేలులారా, చాలండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనంలో ఈరోజు నేను మీతో మాట్లాడాలని దేవుని చేత ప్రేరేపించబడి సిద్ధపడినటువంటి వాక్కు, నీతి క్షేత్రమా కామా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును. జాగ్రత్తగా విందాం. ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ ప్రతిష్ఠిత పర్వతమా అని దేనిని గురించి మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తే, ఈ ప్రతిష్ఠిత పర్వతమే యెరూషలేము. మీరు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి తీయండి, రెఫరెన్స్ తీయండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 20వ వచనం. ఇశ్రాయేలీలు, అది కొంచెం క్లారిటీగా, కొంచెం గట్టిగా వినబడేట. ప్రతిష్ఠిత పర్వతం అనే దేనికి పేరు? ఇప్పుడు చదవబడిన లేఖనంలో కనబడుతుంది కదా. ప్రతిష్ఠిత పర్వతమైన యెరూషలేము. ప్రతిష్ఠిత పర్వతము అంటే యెరూషలేము. ఆ యెరూషలేం అంట దేవునికి ప్రతిష్ఠితమైన పర్వతం అంట. జాగ్రత్తగా వినాలి. దేవునికి ప్రతిష్ఠితమైన ప్రతిష్ఠితమైన పర్వతము యెరూషలేము. మన బైబిల్ గ్రంథంలో కూడా గమనించుతూ ధ్యానిస్తూ వస్తే, మందిరాలను దేవునికి ప్రతిష్ఠిత చేస్తూ ఉండడం చూశాం. జంతువులను ప్రతిష్ఠిత చేస్తారు దేవునికి. దేవుడు అడిగాడు, పలానా జంతువులను నాకు ప్రతిష్ఠించండి, తొలిచూలు వాటిని నాకు ప్రతిష్ఠించండి, ప్రథమ ఫలమైనటువంటి జంతువులను నాకు ప్రతిష్ఠించండి. పాత నిబంధన గ్రంథంలో మందిరాలను దేవుడికి ప్రతిష్ఠిత చేయడం మనం చూస్తాం. యెరూషలేము మందిరాన్ని సొలొమోను దేవుడికి ప్రతిష్ఠిత చేశాడు. దేవుడే కొన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలు కొన్ని ప్రథమ ఫలాలను
లేదా కొన్ని తొలిచూలు పిల్లలను నాకు ప్రతిష్ఠించమని అడిగాడు. అది కూడా మనం గమనిస్తాం. బలిపీఠాలను ప్రతిష్ఠించడం మనం గమనిస్తాం. బలులు అర్పించడానికి బలిపీఠాలు కట్టేవాళ్ళు వాటిని కూడా ప్రతిష్ఠించడం బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. ఇల్లులు కూడా ప్రతిష్ఠించడం, గృహాలను ప్రభువుకు ప్రతిష్ఠించడం కూడా మనం గమనిస్తాం. ఇక్కడ మనం గమనించగలిగిన మాట ఏంటయ్యా అంటే, ప్రతిష్ఠించవలసింది ఒక గృహమో కాదు, ఒక జంతువో కాదు. ప్రతిష్ఠించవలసింది, వినండి అమ్మా, గృహమో జంతువో బలిపీఠలో ఇల్లో కాదు, కానీ ప్రతిష్ఠించవలసింది మన జీవితాలను ప్రతిష్ఠించుకోగలగాలి. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేమా, ప్రతిష్ఠ పర్వతమైన యెరూషలేమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్న మాట మనం చదువుకున్నాం. ప్రతిష్ఠిత పర్వతం యెరూషలేం. యెరూషలేము అనబడిన యెరూషలేము ప్రతిష్ఠించబడింది. యెరూషలేము అంటే గోడలు, కొండలు, ఇల్లులతో కూడింది కాదు, కానీ యెరూషలేములో ఉన్న జనాభాను యెరూషలేము అని అంటారు. దేశం అంటే మట్టి కాదు, మనుషులను బట్టి ఏమన్నారు? దేశం అన్నారు. యెరూషలేము అంటే ప్రాకారాలో, కొండలో, లోయలో, గుట్టలో, చెట్లు, పుట్టలో మరొకటి కాదు, కానీ యెరూషలేములో బ్రతుకుతున్న యూదా ప్రజలను బట్టి యెరూషలేము అన్నారు. ఈ యెరూషలేములో ఉన్న ప్రజలు ప్రతిష్ఠితమైన ప్రజలంట. ప్రతిష్ఠ పర్వతమైన యెరూషలేమా అంటే, యెరూషలేము పర్వతాల మీద కట్టబడి ఉంటుంది. యెరూషలేము దేశం ఉంది కదండి, ఇది ఒక పెద్ద ఎత్తైన పర్వతం మీద కట్టబడినటువంటి దేశం. అది పర్వతాల మీద. అందుకని మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నత స్థలములు అంటే ఎత్తైన స్థలం మీద కట్టబడిన నగరం, పట్టణం యెరూషలేం. ఒక ఎత్తైన పర్వతాలు, ఒక ఉన్నతమైన పర్వతాల మీద కట్టబడింది యెరూషలేం. అందుకనే ప్రతిష్ఠిత పర్వతమా, యెరూషలేముని పర్వతంతో పోల్చాడు. ఎందుకంటే అది ఒక పర్వతం మీద నిర్మించబడింది. యెరూషలేం ఒక పట్టణము ఒక పర్వతం మీద నిర్మించబడింది కనుక ప్రతిష్ఠిత పర్వతమా అని పిలవడం జరుగుతుంది. ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను, చెప్పండి, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును. యెరూషలేము అంటే సంఘం. జాగ్రత్త కిందాం. శరీర సంబంధంగా యెరూషలేమును ఒక పర్వతంతో పోల్చాడు. పర్వతమును, ప్రతిష్ఠిత పర్వతమైన యెరూషలేమా, నీవు ఆశీర్వాదము నొందుదువుగాక అన్నారు. అంటే యెరూషలేము ఆశీర్వదించబడును గాక అని దేవుడు దీవిస్తున్నాడు. యెరూషలేమును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. యెరూషలేమును దేవుడు దీవిస్తున్నాడు. యెరూషలేముకు దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఆ యెరూషలేమును చూసినటువంటి అనేక ప్రజలు అంటారంట, ఇది దేవుని చేత ఆశీర్వదించబడినది అని యెరూషలేమును గూర్చి అనుకుంటారంట. దేవుడు యెరూషలేమును అలాగ దీవిస్తాడు. దేవుడు యెరూషలేమును అలాగ ఆశీర్వదిస్తాడు. ఇది దేవుని చేత దీవించబడిన పట్టణం, దేవుని చేత దీవించబడిన పర్వతం అని యెరూషలేమును గూర్చి మాట్లాడుకుందురు అనే లేఖనాన్ని మనం గమనిస్తున్నాం. మరలా రిపీట్ చేస్తాను, మీకు అర్థం కాదు. కన్ఫ్యూజ్ మైండ్లో ఉన్నారు, కొంచెం కన్ఫ్యూజ్ మైండ్లో ఉన్నారు, అర్థమవుతుంది నాకు. యెరూషలేము పర్వతం, యెరూషలేం అన్నా పర్వతం అన్నా రెండు ఒకటే. ఇక్కడ లేఖనం సెలవిస్తుంది, ప్రతిష్ఠిత పర్వతమా, యెరూషలేము ప్రతిష్ఠించబడింది. యెరూషలేము ప్రతిష్ఠించబడింది. ప్రతిష్ఠిత పర్వతమా, ప్రతిష్ఠిత యెరూషలేమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రతిష్ఠించబడిన యెరూషలేమును యెహోవా ఏం చేస్తాడంట? అది
ప్రతిష్ఠించబడిన యెరూషలేమును యెహోవా ఆశీర్వదిస్తాడు. యెరూషలేము అంటే సంఘం. ప్రతిష్ఠించబడిన సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ ప్రతిష్ఠించబడిన వాళ్ళు ఎందరైతే ఉన్నారో వారందరిని నిశ్చయముగా ఈ ఆగస్టు మాసంలో నా దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రతిష్ఠిత పర్వతాన్ని దేవుడు ఆశీర్వదించినట్టు, ప్రతిష్ఠితమైన యెరూషలేమును దేవుడు ఆశీర్వదించినట్టు, ప్రతిష్ఠితమైన సంఘాన్ని నా దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. ఈ ఆగస్టు మాసంలో ప్రతిష్ఠించబడిన సంఘాన్ని నా దేవుడు దీవించబోతున్నాడు. ప్రతిష్ఠించబడిన వ్యక్తులను దేవుడు దీవించబోతున్నాడు. ప్రతిష్ఠించబడిన కుటుంబాలను దేవుడు దీవించబోతున్నాడు. నిశ్చయముగా నా దేవుడు సియోనులో నుండి ప్రతిష్ఠించబడిన వారిని ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువునికి స్తుతించి కనపరచండి. గట్టిగా ప్రతిష్ఠించబడిన సంఘాన్ని, ప్రతిష్ఠించబడిన వ్యక్తులు నిశ్చయముగా దీవించబడబోతున్నారు. యేసు నామములో ప్రతిష్ఠించబడిన సంఘం, ప్రతిష్ఠించబడిన వ్యక్తులు దీవించబడుదురుగాక. ఇది నా హృదయములో దేవుడు పెట్టిన వాక్కు. ప్రతిష్ఠించబడిన సంఘం, ప్రతిష్ఠించబడిన పర్వతమా నీవు ఆశీర్వదించబడుదువుగాక అన్నట్టు, ప్రతిష్ఠించబడిన సంఘం, ప్రతిష్ఠించబడిన వ్యక్తి దీవించబడబోతున్నారు. ప్రతిష్ఠించబడిన వ్యక్తులు, ప్రతిష్ఠించబడిన సంఘాన్ని ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. అందుకే ఇందాక చెప్పాను కదా, మనము ఆలయాలను, మందిరాలను ప్రతిష్ఠిస్తుంటాం. పలుమార్లు జంతువులను ప్రతిష్ఠిస్తుంటాం, పలుమార్లు బలిపీఠాలను ప్రతిష్ఠిస్తుంటాం, పలుమార్లు ఇల్లును ప్రతిష్ఠిస్తుంటాం. వాస్తవానికి ప్రతిష్ఠించబడాల్సింది మనము. అందుకను మరొక లేఖనాన్ని చూపిస్తాను చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 29వ వచనం. నిర్గమాకాండం 32:29. ఇది అర్థమైతే వాక్యం మీకు ఈజీగా వెళ్ళిపోద్ది. సులువుగా ఇంక నేను చెప్పే మాటలన్నీ మీకు అలా ఎక్కేస్తాయి. నిర్గమాకాండం 32:29. అందరు చదవండి, అందరు కలిసి చదవండి. ఓకే, డన్. చదివారు, మంచిది. ఎలా అనగా, మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీదే పడియే కానీ, తన సహోదరుని మీద పడియే కానీ యెహోవాకు మిమ్మును మీరు ప్రతిష్ఠిత చేసుకునుడనెను. లేవీయులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సందర్భాన్ని మరలా నేను వాక్యంలోకి వెళ్ళాక వివరిస్తాను. లేవీయులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిష్ఠించుకొనుడి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొనుడి. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొనుడి. ఎవరిని ప్రతిష్ఠించుకోమంటున్నాడు? ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్నాడు. యెరూషలేమే సంఘం. సంఘము ప్రతిష్ఠించబడితే ఆ ప్రతిష్ఠించబడిన సంఘాన్ని యెహోవా ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. ఆ నిర్గమాకాండంలో మనం చూసిన లేఖనాలను బట్టి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొనుడి అంటున్నాడు. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, యెహోవా మిమ్మల్ని దీవిస్తాడు. యెహోవా దీవెన, ఆశీర్వాదం మీ మీద ఉండేటట్టు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకునుడి అంటున్నాడు. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకునుడి. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోగలిగితే
నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, తద్వారా యెహోవా ఆశీర్వాదం మీ మీద ఉంటుంది. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, సియోనులో నుండి యెహోవా మమ్మల్ని దీవిస్తాడు. ప్రతిష్ఠించుకున్న వారి మీద యెహోవా ఆశీర్వాదము నిలిచి ఉంటుంది అని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. మరి ప్రతిష్ఠించుకోవటం ఎలా? ప్రతిష్ఠించబడుట ఎలా? ఓకే డన్. ప్రతిష్ఠించబడుట ఎలా? ప్రసంగం అర్థమవుతుందా మీకు? ప్రతిష్ఠించుకున్న వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. మిమ్ములను మీరు ప్రతిష్ఠించుకునుడి, యెహోవా ఆశీర్వదించినట్లు మిమ్ములు మీరు ప్రతిష్ఠించుకునుడి. ఇప్పుడు మనం ఏం చేయాలా? యెహోవా ఆశీర్వాదం మన మీద ఉండడానికై, ఆశీర్వదిస్తానన్న దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నీ పిల్లల పరంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబ పరంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పశు సంపద పరంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది, నీ సమస్తమును దేవుడు ఆశీర్వదిస్తాడు. పిల్లలను ఆశీర్వదిస్తాడు, కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ చేతులకు పనులను ఆశీర్వదిస్తాడు, నీ జాబును ఆశీర్వదిస్తాడు. ప్రతి విషయంలోనూ ఆశీర్వదించబడతావు, ప్రతి విషయంలోనూ దీవించబడతావు. ఆశీర్వదించబడిన వ్యక్తిని అనేకులు నిన్ను చూసి మాట్లాడుకునే దినాలు కూడా వస్తాయి. నిన్ను చూసి ఇది ఆశీర్వదించబడిన వ్యక్తి, ఆశీర్వదించబడిన కుటుంబం, ఆశీర్వదించబడిన సంఘం అని ఒకానొక దినాన నిన్ను గురించి అనేకులు మాట్లాడుకునేటట్టు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇది సాధ్యం కాదా? నా దేవుడికి సాధ్యమే. బైబిల్లో ఎంతమందిని చూపించమంటారు? బోలెడంతమందిని దేవుడు, అన్యులు సహితం దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు, అన్యులు సైతం చెప్పుకునేటట్టు ఆశీర్వదించబడిన వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. ఇస్సాకు, ఫర్ ఎగ్జాంపుల్, ఇస్సాకు గెరారు ప్రాంతంలో ఇస్సాకు నివసిస్తున్నప్పుడు ఇస్సాకుని దేవుడు దీవించిన దీవెనను చూసి, దేవుడు ఇస్సాకును ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని చూసి, ఆ గెరారు ప్రాంతపు రాజైనటువంటి, ఆ గెరారు ప్రాంతానికి రాజు అంటాడు, ఇస్సాక్ నువ్వు మా మద్దొద్దు, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడుతున్న వ్యక్తివి, నువ్వు మాకంటూ గొప్పడుగా ఉన్నావు, గొప్పడు అయిపోతావు, నువ్వు మా కాడ ఉండకున్నది కాస్త దూరంగా వెళ్ళిపో అంటారు. మా మధ్యలో నువ్వు ఉంటే మాకంటే గొప్పడు అయిపోతున్నావు. నీ దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదిస్తున్నాడు. ఆ ప్రాంత ప్రజలు అసూయపడేటట్టు, ఆ ప్రాంత ప్రజలు కుళ్ళుకునేటట్టు అంతలా ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును కూడా అలాగే ఆశీర్వదించాడు. అబ్రహామును కూడా అలాగే ఆశీర్వదించాడు. మోషేను కూడా దేవుడు అలా ఆశీర్వదించాడు. ఐగుప్తులో ఉన్న ప్రజలు మోషేను అంటారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి ఇతను, దేవుడు ఇతను పక్షాన ఉన్నాడు, దేవుడు ఇతనితో ఉన్నాడు అని. మోషే ఐగుప్తులోనే ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయిపోయాడంట. గౌరవం. ఐగుప్తు ప్రజలు మోషేను గౌరవిస్తున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు. మోషేను దేవుడు అలా ఆశీర్వదించేశాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఆయన ఆశీర్వదించడానికి సమర్థుడు, ఆయన ఆశీర్వదించడానికి శక్తిమంతుడు, ఆయన ఆశీర్వదించడానికి ఎంతైనా చాలిన దేవుడు. అంటాడు, ప్రతిష్ఠించబడిన సంఘాన్ని దేవుడు ఆశీర్వాదం ఉంటుందంట. దేవుడు ఆశీర్వదించేటట్టు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠిత చేసుకోవాలంట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న అంశం అసలు ప్రతిష్ఠిత ఎలా? ప్రతిష్ఠిత, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠిత చేసుకోమన్నారు. ఎలా ప్రతిష్ఠిత చేసుకోవాలి? ఎలా ప్రతిష్ఠించబడాలి అని ఒక్క 3 మాటలు, 25 నిమిషాల్లో 3 మాటలు చెప్పి ముగించేస్తాను. 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయం 6వ వచనం. 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయం 6వ వచనం. అందరూ చదవండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి,
చదవండి. అందరూ. చాలు. ఈ 35వ అధ్యాయం 6వ వచనము, ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకొని. ఎలా ప్రతిష్ఠించుకోవాలి, ఎలా ప్రతిష్ఠించబడాలంటే ఇక్కడ ఒక అవకాశం మనకు దొరుకుతుంది. పస్కాను వధించి ప్రతిష్ఠ చేసుకోవాలన్న లేఖనం మనకు కనబడుతుంది. వాస్తవం ఈ లేఖనం లేవీలకు చెప్పబడుతున్నటువంటి లేఖనం. లేఖనము సెలవిస్తుంది, పస్కాను వధించి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠిత చేసుకోండి. పస్కాను వధించాలంట. అలా వధించి ఆ పస్కా యొక్క ఆ రక్తాన్ని ప్రోక్షించి తద్వారా మిమ్ములను మీరు ప్రతిష్ఠిత చేసుకోండి అంటున్నాడు. మరి ఇప్పుడు మనం పస్కాను వధించాలంటే ఎట్లా అంటావు? పస్కా పశువు మనం ఏర్దేద్దామంటావు? పశువు పస్కాను వధించి పస్కా అంటే వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేటప్పుడు, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బంధకాలు చెరలో ఉన్నారు కదండి. బయటకు వచ్చేటప్పుడు వారు ఒక పశువును తీసి ఆ పశువును వధించారు. గొర్రెపిల్ల రక్తం పశువును వధించి ఆ రక్తమును బట్టి ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. దాన్నే పస్కా అన్నారు. వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేటువంటి ఆ దినములో ఒక పశువును వధించి, ఆ పశువు వధించబడిన పశువును బట్టి ఆ తదనంతరం వాళ్ళు ఐగుప్తుల నుంచి బయటకు వస్తారు. మనకు ఈ మాటలు బైబిల్ గ్రంథంలో కనబడతాయి. దీన్నే పస్కా పండుగ అని కూడా అంటారు. పస్కా పండుగ అనియు అంటారు. ఇప్పుడు మనం ప్రతిష్ఠించబడాలంటే ఒక పస్కాను వధించాలి. ఒక పస్కాను మనం వధిస్తే ప్రతిష్ఠించబడిన వాళ్ళం అవుతాం. మీకు ఆ లేఖనాన్ని కూడా చూద్దామా? నిర్గమాకాండం దాటిపోవడం నాకు ఇష్టం లేక చూపిస్తాను ఆ లేఖనాన్ని. లేవియాకాండం 23వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. అందరూ చదవండి. లేవియాకాండం 23:5. మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. ఇప్పుడు 22వ అధ్యాయం 32వ వచనం చదవండి. 33వ వచనం. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను, నేను మీ దేవుడైన ఉన్నట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవానని చెప్పుము. ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు బయటికి వచ్చిన ఆ తొల్లిటి దినమే, ఆ నెలని మొదటి నెల 14వ దినమున ఆ దినాన వాళ్ళు పస్కా పండుగను చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఈ పస్కా పండుగ చేసుకుంటారంటే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. పస్కా అంటే వాళ్ళు ఒక జంతువును, ఒక పశువును వధించేవాళ్ళు.
వధించి అలాగున వాళ్ళు ఆ పులి అనే రొట్టెల పండుగ అలాగూ వాళ్ళు ఆ పండుగను చేసుకుంటూ వస్తారు. మనం లేఖనాల్లో ఒకరోజు వీటి గురించి ధ్యానం చేద్దాం, పండుగల గురించి. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, ఈ పస్కాను వధించి మిమ్మల్ని ప్రతిష్ఠిత చేసుకోండి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు అయితే ఒక పస్కా పశువును వధించేవాళ్ళు. క్రొత్త నిబంధన ప్రకారం అయితే కొరింథీ పత్రిక 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక లేఖనం ఉంటుంది మనకు. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. అందరు కలిసి చదవండి అక్క. చదవండి, గట్టి చదవండి, వినపడట్లా. ఏంటండి చదువుతున్నారా? అయ్యో బాబోయ్. క్రీస్తు అను మన పస్కా పశువు ఎలా ప్రతిష్ఠిత చేసుకోవాలి? దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే ప్రతిష్ఠిత చేసుకోవాలి. ప్రతిష్ఠించబడిన వారి మీద దేవుని ఆశీర్వాదం, ప్రతిష్ఠించబడిన వారి మీద దేవుని దీవెన, ప్రతిష్ఠించబడిన వాళ్ళ ఆశీర్వాదానికి వారసులు. ఎలా ప్రతిష్ఠిత చేసుకోవాలి? ఒక పస్కా పశువును వధించి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠిత చేసుకోండి అన్న లేఖనం మనకు కనపడుతుంది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ పస్కా పశువు మన కొరకు వధించబడను. ఎవరు మన కొరకు ఒక పస్కా పశువుగా వధించబడింది? క్రీస్తు మనకు పస్కా పశువుగా వధించబడ్డాడు. అమ్మా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి. మన కొరకు వధించబడిన పస్కా పశువు అయిన క్రీస్తుని గురించి వినండి. ఇంకా పస్కా పశువును వధించాలి, ప్రతిష్ఠించబడాలంటే పస్కా పశువును వధించాలని పాత నిబంధన మనకు తెలియపరిస్తే, క్రొత్త నిబంధన మనకు తెలియపరుస్తున్నటువంటి వాక్కు ఆ పస్కా పశువు మనందరి కొరకు వధించబడ్డాడు. ఆయనే ప్రభు అయిన యేసు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మనందరి నిమిత్తం ఆయన ఒక్కడే వధించబడ్డాడండి. మనందరి కొరకు ఆయనే ఆ కలువరి శిలువలో బలి అయిపోయాడు, మరణించాడు, చనిపోయాడు. మన పాపాలకు, మన అపరాధాలకు, మన శరీర కార్యాలను బట్టి, మన చూపుల ద్వారా చేసిన పాపములను బట్టి, మన తలంపుల ద్వారా చేసిన పాపములను బట్టి, మన నడత, మన ప్రవర్తన ద్వారా చేసినటువంటి పాపాన్ని బట్టి మనందరి పాపాల నుంచి విడిపించడానికి, మన పాపాల నుంచి మనకు విముక్తి కలుగ చేయడానికి, మన పాపాల నుంచి మనకు విమోచన ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పస్కా పశువుగా వధించబడ్డాడు. పస్కా పశువుగా వధించబడ్డాడు. అందుకనే హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం మిమ్మల్ని పరిశుద్ధపరచలేదు. ఎడ్ల రక్తం మనల్ని పరిశుద్ధపరచలేదు, మేకల రక్తం మనల్ని పరిశుద్ధపరచలేదు, కోళ్ళ రక్తం మనల్ని పరిశుద్ధపరచలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం మాత్రమే మనకు పరిశుద్ధతని ఇవ్వగలుగుతుంది. ఆయన మన పాపాలను బట్టి, మన అపరాధాలను బట్టి, మన దోషాలను బట్టి, మన అతిక్రమములను బట్టి ఆయన పస్కా పశువుగా వధించబడ్డాడు. ఆ పస్కాలోని ఈరోజు మనమందరం ఏమవుతున్నాం? పాలిభాగస్తులం అవుతున్నాం. ప్రతిష్ఠించబడిన వాళ్ళంతా ఈరోజు పస్కాలో పాలిభాగస్తులు అవుతున్నారు. ఆ పస్కాలోనే మనం పాలిభాగస్తులు అవబోతున్నాం. ఈరోజు నీ కొరకు, నా కొరకు వధించబడిన ఆ యేసునందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పస్కా పశువును వధించి
మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకొనుడని లేఖనాన్ని బట్టి యేసుక్రీస్తు పస్కా పశువు మన కొరకు వధించబడ్డాడు. ఇప్పుడు మనమేం చేయాలా? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచితే నీ కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు పస్కా పశువుగా వధించబడిన వాడవుతాడు. నువ్వు విశ్వాసం ఉంచాలి యేసుక్రీస్తునందు. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నీ కొరకు, విశ్వాసం ఉంచిన నీ కొరకు యేసు ప్రభు కల్వరి శిలువలో పస్కా పశువుగా వధించబడి ఉన్నాడని అర్థం. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన పస్కా పశువుగా వధించబడ్డాడు. ఇప్పుడు విశ్వాసం ఉంచడాన్ని బట్టి నువ్వు ఏమవుతావు? ప్రతిష్ఠించబడిన వ్యక్తి అవుతావు. అర్థమవుతుందండి? నువ్వు ప్రతిష్ఠించబడాలంటే ఏం చేయాలి? పాత నిబంధన ప్రకారం నువ్వు ప్రతిష్ఠించబడాలంటే నువ్వేం చేయాలి? పస్కా పశువును వధించాలి. పస్కా పశువును వధించాలి. కొత్త నిబంధన ప్రకారం నువ్వు ప్రతిష్ఠించబడాలంటే ఇక ఏ పస్కా పశువును వధించబడని అవసరం లేదు. నీ కొరకు ఎవరు వధించబడ్డారు? యేసుక్రీస్తు వధించబడ్డారు. ఇప్పుడు యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచితే నీ కొరకు ఆయన పస్కా పశువుగా వధించబడ్డాడు. అయితే నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే అది నీ లెక్కలోకి వస్తుంది. అర్థమవుతుందండి? ఆయన వధించబడ్డాడు పస్కా పశువుగా. ఇప్పుడు ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచడాన్ని బట్టి నీ నిమిత్తము ఆయన పస్కా పశువుగా వధించబడిన లెక్కలోకి వస్తుంది. నీ నిమిత్తం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఇంకొక మాట చెప్పాలంటే యేసుక్రీస్తుకి నీ హృదయంలో చోటు ఇయ్యాలి. మీరు ఒక లేఖనాన్ని చూడండి. మొదటి సమూయేలు గ్రంథము, దానికంటే ముందుగా 1 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయం 16. త్వరగా, సమయం సరిపోవట్లేదు. ఏం చదవండి, అందరు చదవండి. ఇది చాలు. యేసుక్రీస్తుని మీ హృదయంలోకి ఉంచుకోగలిగితే, యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచుకుంటే, అక్కడ లేఖనం ఏం సెలవిస్తుంది? క్రీస్తుని మీ హృదయాలలో ప్రతిష్ఠించుడి. క్రీస్తుని మీ హృదయాలలో ప్రతిష్ఠించుడి. క్రీస్తుని మీ హృదయాల్లోకి అంగీకరించుడి. క్రీస్తుని మీ హృదయాల్లోకి చేర్చుకునుడి. క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచండి. తద్వారా మీరు ప్రతిష్ఠించబడిన వాళ్ళు అవుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రతిష్ఠించబడిన వాళ్ళేనా? ప్రశ్న. ప్రతిష్ఠించబడిన వాళ్ళు అంటే ఎవరు? క్రీస్తుకు తమ హృదయాల్లో చోటిచ్చిన వాళ్ళు. ప్రతిష్ఠించబడిన వాళ్ళు అంటే ఎవరు? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తుకు తమ హృదయాల్లో చోటిచ్చి ఉంటారో అట్టివారు ప్రతిష్ఠించబడిన వారని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ప్రతిష్ఠించబడిన వారి మీద ఏముంటుంది? ఆశీర్వాదం. ఎవరు ప్రతిష్ఠించబడిన వాళ్ళు? క్రీస్తునందు విశ్వాసం ఉండాలి. క్రీస్తుకు తమ హృదయాల్లో చోటు ఇవ్వాలి. ఇప్పుడు లింక్ పెట్టేస్తున్నా. క్రీస్తునందు విశ్వాసం ఉంటే, క్రీస్తుకు మీ హృదయాల్లో చోటిస్తే, బాప్తిస్మం ఎందుకు పొందలేదు? క్రీస్తునందు మీకు విశ్వాసం ఉంటే, క్రీస్తుకు మీ హృదయాల్లో చోటిస్తే, ఈ సంవత్సరానికి నాకు బాప్తిసాలకి ఊరు లేరు, అందుకే ప్రశ్న. క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంటే, క్రీస్తుకు మీ హృదయాల్లో చోటిస్తే, మీరు బాప్తిసాలు తీసుకోవడానికి ఎందుకు వెనకడిగేస్తున్నారు? ప్రతిష్ఠించబడిన వాళ్ళు ఇప్పుడు దేంట్లో పాలిభాగస్తులు అవుతారు?
నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తుకు నీ హృదయంలో చోటు ఇవ్వడాన్ని బట్టి నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తి అవ్వవు. తద్వారా క్రీస్తు అను పస్కా పశువు వధించబడి ఆ పస్కా బలిలో నువ్వేమవుతున్నావు? పాలిభాగస్తులు అయిపోతున్నావు. ఇక్కడ నువ్వు చెయ్యేస్తే చాలు, ఆ రొట్టె రక్తంలో చెయ్యేస్తే నువ్వు క్రీస్తు పస్కా బలిలో పాలిభాగస్తుడివి. అర్థమవుతుందండి? ప్రతిష్ఠించబడిన వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మీరు క్రీస్తుని మీ హృదయాల్లోకి చేర్చుకోగలగాలి. చేర్చుకున్నటువంటి మీరు బాహ్యంగా యేసుక్రీస్తు మా స్వరక్షకుడని నీటి బాప్తిసం తీసుకొని అనేకులు ఎదుట తెలియపరచాలి. ఫినిష్. తద్వారా క్రీస్తును పస్కా బలిలో నువ్వేమవుతావు? పాలిభాగస్తులు అవుతావు. తద్వారా నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి. ఈరోజు ఇంకా ఎవరైనా క్రీస్తునందు విశ్వాసం అన్నా మేము ఉంచామని మీరు అనొచ్చు, అన్నా మేము హృదయాల్లో ఉంచామని మీరు అనొచ్చు. వెంటనే నా నుంచి రేజ్ అవుతావు క్వశ్చన్. ఏం క్వశ్చన్ రేజ్ అవుతాయి? బాప్తిస్మం ఎక్కడా? ప్రభు బల్లలో చేయి వేయట్లేదు ఎక్కడా అని అడిగేస్తాను. అన్నా మీరు ఎందుకు ఇంకా క్రీస్తునందు విశ్వాసం ఉంచట్లేదు? అన్నా ఎక్కడన్నా నేను విశ్వాసం ఉంచుతున్నానని అనేస్తావు. అన్నా ఎందుకు ఇంకా మీరు క్రీస్తుకు మీ హృదయాల్లో చోటీ లేదు? ఇస్తున్నాను కాబట్టే కదా ప్రార్థనకు వచ్చానంటావు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తుని హృదయంలో చేర్చుకొని బాప్తిసం పొందుకోవడానికి ఇబ్బంది ఏంటి? క్రీస్తుని హృదయంలో చేర్చుకోవడానికి లేని ఇబ్బంది, క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి లేని ఇబ్బంది, క్రీస్తును హృదయంలో చేర్చుకోవడానికి లేని ఇబ్బంది, బాప్తిసం తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి? లోపం ఉన్నట్టే, ఎక్కడో లోపం ఉన్నట్టే. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తును హృదయంలో చేర్చుకున్నోడికి ఇంక ఏది అట్టుంటుంది? నాకేమట్లేదు, ఇచ్చే నాకు బాప్తిసం అంటారు. ఎందుకంటే నా హృదయంలో ఎవరున్నారు? క్రీస్తు. నేను ఎవరినది విశ్వాసం ఉంచి ఉన్నాను? క్రీస్తు. ఆ పస్కా వధించబడిన పస్కా పశువు మీద నాకు విశ్వాసం ఉంది. ఆయన నా పాపాలు, నా దోషాలు, నా అతిక్రమములన్నిటి కొరకు చనిపోయాడు, మరణించాడు. అది నాకు విశ్వాసం ఉంది. ఇప్పుడు నేను ఆయన యందు విశ్వాసం ఉంచితే దాంట్లో నేను పాలిభాగస్తున్నవుతాను. నా కొరకు ఆయన పస్కా పశువుగా వధించబడినట్టు నేను అంగీకరించబడుతుంది. కనుక నేను యేసుక్రీస్తు నా స్వరక్షకుడిగా, లేకుంటే యేసుక్రీస్తునందు నేను విశ్వాసమును ఉంచి ఆయన నా హృదయంలో చేర్చుకుంటున్నాను. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి హృదయంలో చేర్చుకున్న నీవు ఖచ్చితంగా నువ్వు తీసుకోవాల్సింది నీటి బాప్తిసం తీసుకొని ఈ పస్కాన అనబడిన ఈ రొట్టె ద్రాక్షరసంలో నువ్వు పాలిభాగస్తుడు అవ్వాలా. తద్వారా నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసము లోకానుసారులు కూడా, హిందువులు కూడా విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. తెలుసా మీకు? మీ యేసు అంటే విశ్వాసం ఉంది కానీ ప్రార్థనకు రావడానికి మా కులం ఒప్పుకోదు అంటున్నా. మీ యేసు అంటే నాకు విశ్వాసం ఉంది, నాకు తలనొప్పిగా ఉంది, కాస్త ప్రార్థన చేసి పెట్టమని అడుగుతున్నారు. మా ఇంటి పక్కన ఒక తల్లి ఉంటుంది, భయంకరమైన తలనొప్పి అంట. అయ్యా కాస్త నా కొరకు ప్రార్థన చేస్తావా? నాకు నమ్మకం ఉంది కానీ నా కొరకు ప్రార్థన చేయి అంటే, ఇప్పుడు మీకు విశ్వాసం ఉంది, వాళ్ళకి మీరు ఎలా నమ్ముతున్నారో వాళ్ళు. మరి నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తివైతే, యేసుని హృదయంలో విశ్వాసం ఉందని నువ్వు అన్నావు కదా, దాన్ని బాహ్యంగా వెల్లడిపరచమే బాప్తిసం. నేను యేసుకునందు విశ్వాసం ఉంచుతున్నాను, యేసుకు నా హృదయంలో చోటిస్తున్నాను, దాన్ని బహిరంగంగా వచ్చి వెల్లడిపరచడమే విశ్వాసం. అవి బహిరంగంగా వచ్చి వెల్లడిపరచడమే బాప్తిసం. అది తీసుకున్న వాళ్ళు ప్రతిష్ఠించబడిన వాళ్ళు. ఇట్టి ప్రతిష్ఠించబడిన వాళ్ళ మీద యెహోవా ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరైనా బాప్తిసం పట్ల నిర్లక్ష్య ధోరణి కలిగిన వారు ఉంటే, బాప్తిసం తీసుకోవడానికి ఇంకా ఎవరైనా వెనకడుగు వేస్తుంటే, ఇది నా మాటలు కాదు, ప్రభు మాటలు మీకు అందించబడుతున్నాయి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇది సత్యం. ఎందుకంటే ఇందాకటి వరకు కూడా నేను ప్రసంగం విషయంలో భర్జన పడ్డా. 3 ప్రసంగాలు సిద్ధపడి ఏ ప్రసంగాలు చెప్పాలో అర్థం కాని దిక్కుతోచని స్థితిలో నిలబడిపోయా. నిలబడేంత వరకు ఏం మాట్లాడాలో కూడా అవగాహన లేదు. ప్రసంగాలు అయితే సిద్ధం పడి ఉన్నాను కానీ ఏ ప్రసంగం చేయాలో సిద్ధపాటు లేదు.
3 టైటిల్స్ కూడా చెప్తాను నేను ఏమిటో. నివాసం, శ్రేష్టమైంది, ప్రతిష్ట. ఈ 3 ఏది ప్రసంగం చేయాలో కూడా అయోమయమైన స్థితిలో నిలబడిన నాతో ప్రభు నిలబడినాక నేరుగా తీసుకెళ్ళి కూర్చోబెట్టిన మాటలే ప్రకటిస్తున్నాను. రాత్రి సిద్ధపడిన ప్రసంగం ఇది. రాత్రి ఎర్లీ మార్నింగ్ 3 దాదాపుగా వారం నుంచి తర్జన భర్జన ఎన్నో అవస్థలు పడి ఎన్నో ప్రసంగాలు సిద్ధపడి ఏది కాక లాస్ట్కి రాత్రి అంతా 11, 12 దాకా కూర్చుంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి కూర్చుంటే దేవుడు ఇచ్చిన వాక్కుని తీసుకొచ్చి ప్రకటిస్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఈరోజు అలాంటి ఒకవేళ ఆ స్థితిలో నువ్వు వచ్చి ఉన్నావేమో, నీతో మాట్లాడడానికి దేవుడు ఈ మాటలు ఇచ్చాడు. ఇది సత్యం. ఈరోజు నువ్వు కూర్చుని ఉన్నావేమో, ఇక్కడ నువ్వు రోజు వచ్చి ఉన్నావేమో నీతో మాట్లాడడానికి. నీ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక, నిన్ను దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే నీతో మాట్లాడుతున్నాడు. నీకు అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించబడ్డానికి దేవుడు ఇష్టపడిన వాడే నీతో మాట్లాడుతున్నాడు. నలుగురిలో నారాయణ, గుంపులో గోవిందలా కాకుండా గుంపులో గోవిందలా కాకుండా గోవింద నలుగురిలో నారాయణ, గుంపులో గోవింద. ఓకే, అట్లా కాకుండా ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎవరు ప్రతిష్ఠించబడిన వ్యక్తి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన తమ హృదయాల్లో చేర్చుకొని నీటి బాప్తిసం పొందిన వాళ్ళు ప్రతిష్ఠించబడిన వ్యక్తులు. ఇంకా ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతుండగా మీ హృదయాలు మార్చుకో, మీ మనస్సులు మార్చుకొని నీటి బాప్తిస్తానికి సిద్ధపడండి. తద్వారా మీరు ప్రతిష్ఠించబడిన వాళ్ళు అవుతారు. రెండో మాట, లేవియాకాండం 27:28. త్వరగా అవుట్లైన్స్ ఇచ్చి ముగించేస్తాను. లేవియాకాండం 27:28. 1, ఎవరు ప్రతిష్ఠించబడిన వాళ్ళైతే వధించబడిన పస్కా పశువునందు విశ్వాసమును, ఆ పస్కా పశువునందు విశ్వాసం ఉంచిన వారు ప్రతిష్ఠించబడిన వాళ్ళు అవుతారు. రెండో మాట, లేవియాకాండం 27:28. చాలండి. ప్రతిష్ఠించబడుట ఎలా అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. పస్కా పశువునందు విశ్వాసమును ఉంచిన వారు ప్రతిష్ఠించబడిన వారని లేఖనం సెలవిస్తుంది. 2 ఎవరయ్యా ప్రతిష్ఠించబడిన వాళ్ళు? ఎలా ప్రతిష్ఠించబడుట అంటే పరిశుద్ధత కలిగి బ్రతుకుటయే ప్రతిష్ఠించబడుట. ప్రతిష్ఠించబడిన వారు నాకు అతి పరిశుద్ధులై ఉండవలెను. పరిశుద్ధత కలిగి బ్రతుకుటయే, పరిశుద్ధత కలిగి జీవించుటయే, పరిశుద్ధతను అనుసరించి అవి మన బ్రతుకులో కలిగి ఉండుటయే ప్రతిష్ఠ. ఎలా ప్రతిష్ఠించబడాలి? యేసుక్రీస్తునందు విశ్వాసమును ఉంచిన నీవు, నీటి బాప్తిసం తీసుకున్న నీవు ఇప్పుడు నీకేముండాలి? పరిశుద్ధత కలిగిన వ్యక్తే ప్రతిష్ఠించబడిన వ్యక్తి. ప్రతిష్ఠించబడాలంటే నీకేముండాలి? పరిశుద్ధత ఉండాలి. మెయిన్ పరిశుద్ధత. ఇహలోక మాలిన్యము అంటకుండా, అనగా ఈ లోక పాపము మనం అంటించుకోకుండా పరిశుద్ధతను పవిత్రతను కలిగి బ్రతకటమే ప్రతిష్ట. మొదటి మెట్టు రక్షణ, మారు మనసు, బాప్తిసం. సెకండ్ మెట్టు పరిశుద్ధత కావాలండి. మేము రక్షణ పొందాం, మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, మేము ప్రతిష్ఠించబడిన వాళ్ళం. ప్రతిష్ఠించబడిన ఊరేగితే కాదు. ప్రతిష్ఠించబడిన వారు గాను ఉండాలంటే, ప్రతిష్ఠించబడిన వాళ్ళవు నీవైతే నీకేముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఇందాక మారు మనసు లేని వాళ్ళ గురించి, ఇప్పుడు మారు మనసు కృప కలిగిన దేవుడు అందరికీ న్యాయాన్ని
జరిగిస్తున్నాడు. పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పవిత్రత కలిగిన వారు ప్రతిష్ఠించబడిన వాళ్ళు, పరిశుద్ధత కలిగిన వారు ప్రతిష్ఠించబడిన వాళ్ళు. మనం ఇందాక ఒక లేఖనం చదివాం, నిర్గమాకాండం 32:29లో ఒక లేఖనం చదువుకుంటూ వచ్చాం ప్రారంభంలోనే. నిర్గమాకాండం 32:29లో ప్రతిష్ఠించుకున్న వారిని యెహోవా ఆశీర్వదించును అనే ఒక మాటను అక్కడ మనం చదివాం. లేవీయులతో అంటాడు. ఆ మాట చదవండి ఒకసారి. నిర్గమాకాండం 32:29 త్వరగా. మోషే వారిని చూచి చాలండి. ఇక్కడ ఒక మాటను మీరు గమనించండి. మిమ్ములను దేవుడు ఆశీర్వదించినట్లు మీ కుమారుని మీద పడియే కానీ, మీ సహోదరుని మీద పడియే కానీ యెహోవాకు మిమ్ముని మీరే ప్రతిష్ఠించుకొనుడి. ఇది నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. కుమారుని మీద పడియే కానీ, సహోదరుని మీద పడియే కానీ అని అనగానే అక్కడ ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏంటంటే భయంకరమైన పాపం చేసేసారు. భయంకరమైన పాపం. ఎంత గొప్ప పాపం చేసేసారంటే, ఐగుప్తులో నుంచి దేవుడు వీళ్ళని తీసుకొచ్చాడా, వీళ్ళ కోసం ఎర్ర సముద్రాన్ని తీల్చాడా, మన్నా ఇచ్చాడా, నీళ్ళు ఇచ్చాడా బండలో నుంచి, వీళ్ళకి పగలు మేఘస్తంభమా, రాత్రి అగ్నిస్తంభమా, వీళ్ళకి చెప్పులు అరిగిపోలేదా, బట్టలు పాతకెళ్ళకుండా కాపాడుతూ వచ్చాడా? కానీ వీళ్ళు ఏం చేశారో చెప్పనా, దేవునికి ఆయాసకరంగా పాపం చేశారు. బహుజాగ్రత్తగా వాళ్ళని కాపాడుకుంటూ, బహుజాగ్రత్తగా వాళ్ళని పోషిస్తూ, బహుజాగ్రత్తగా తన రెక్కల నీడలో దాచిపెట్టుకుంటూ వస్తుంటే వాళ్ళేం చేస్తున్నారు? దేవునికి ఆయాసకరంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధంగా పాపాన్ని చేస్తున్నారు. ఓర్చుకోలేకపోయాడు, భరించలేకపోయాడు. మోషే, ఈ ప్రజలందరినీ లేపేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, ఈ ప్రజలతో ఇంక నేను రాను. హృదయ వేదన దేవుడిది, హృదయ బాధ దేవుడిది. ఐగుప్తులో మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాను, మీ కొరకు 10 అద్భుతాలు చేశాను. ఎర్ర సముద్రం ఎడ్డొస్తే నేను చీల్చింది, ఫరో సైన్యం చేతుల నుంచి నేను కాపాడా, మీకోసం ప్రత్యేకంగా అగ్నిస్తంభాన్ని పెట్టాను. రాత్రి మీకోసం ఎండ తగలకూడదని మేఘస్తంభాన్ని పెట్టాను. పగలు మీ బట్టలైనా పాతికిల్లాయా, మీ చెప్పులైనా అరిగిపోయాయా? ఇంత చేస్తే నాకు విరుద్ధంగా మీరు పాపం చేస్తారా? నాకు ఆయాసకరంగా మీరు పాపం చేస్తారా? నా హృదయాలు కదిలిపోయేటట్టు మీరు పాపం చేస్తారా? నేను నొచ్చుకునేటట్టు మీరు పాపం చేస్తారా? ఇది మీకు తగునా? ఇది మీకు సరైన పద్ధతేనా? వద్దు, నేను రాను, మీతో నేను రాను. అవసరం లేదు మీరు నాకు. మోషే, నువ్వు ఒక్కడు పోను, వీళ్ళందరూ లేపేసి నిన్నొక్కను ఆశీర్వదిస్తా. వద్దు, నాకు అవసరం లేదు నాకు. అంత ఘోరమైన పాపము ఇశ్రాయేలు ప్రజలు చేశారండి. ఆ దేవుడు నొచ్చుకోలేకపోయాడు, హృదయ వేదన చెందాడు, హృదయంలో నొచ్చుకోబడ్డాడు. అప్పుడు అంటాడు, లేవీలారా, మీరు వెళ్ళి వాళ్ళ మీద పడండి, పాపము చేసినటువంటి ప్రతి వారిని మీరు లేపేయండి, పాపము చేసిన వారిని లేపేయండి, అలాగున మిమ్మల్ని మీరు ప్రతిష్ఠిత చేసుకోండి అంటాడు. ఇక్కడ నేను ఆత్మ సంబంధంగా మాట్లాడతాను. నీ కుమారుడు, నీ సహోదరుడు అని అనగానే నీ జీవితంలో కొన్ని పాపాలు ఉంటాయి. కుమారుడితో నీకున్న బంధం ఎలాంటిది? నీ కుమారుడు లేకుండా ఉండలేవు, నీ కుమారుడు లేకుండా ఉండలేవు, నీ కుమారుని చూడకుండా ఉండలేవు. నీ కుమారుడు అంటే అపితమైన ప్రేమ. అలాంటి పాపాలు కొన్ని ఉంటాయి. ఆ పాపం చేయకుండా ఉండలేవు, ఆ పాపాన్ని జరిగించకుండా ఉండలేవు, ఆ పాపాన్ని జరిగించకుండా ఆ పాపం లేకుండా ఉండలేవు. నువ్వు నీ జీవితం, నీ బ్రతుకు ముందుకు సాగదు.
అలాంటి కొన్ని పాపాలు నీ హృదయంలో గూడు కట్టుకొని ఉంటాయి, నీ మనసులో తెస్తేసుకుని ఉంటాయి. వాటిని చంపేయి. వాటిని చంపి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకునుటే ప్రతిష్ఠించబడుట. ప్రైజ్ ది లార్డ్. నీ సహోదరుని గురించి చంపండి, ఇంకంతే. ఎడలేని ఎడబాపలేని బంధాలు అనగా ఆత్మ సంబంధంలోకి వచ్చేసరికి ఎడలేని ఎడబాపలేని కొన్ని పాపములతో మన సంబంధాలు, కొన్ని అపవిత్రమైన వాటితో మన సంబంధాలు, దేవునికి ఆశకరమైన వాటితో, అలాంటి తుచ్చమైన పాపాలతో మన సంబంధాలు, వాటిని ఏం చేయమంటున్నాడు? చంపేసి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఆ పవిత్రతే, ఆ పరిశుద్ధతే ప్రతిష్ఠత. ఎవరు ఎలా ప్రతిష్ఠించబడాలి? ప్రతిష్ఠించబడుట అంటే ఏంటంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా కాపాడుకునుట, పరిశుద్ధపరచుకునుట, పరిశుద్ధంగా బ్రతుకుటయే ప్రతిష్ఠిత. ఈ లోకానికి లోకమాలిన్యం అంటకుండా పరిశుద్ధంగాను పవిత్రంగాను మీరు బ్రతుకుటయే ప్రతిష్ఠిత. ఒక మాట చదివి ముగించేయండి. ద్వితీయోపదేశకాండం 28:9 క్లోజ్ చేసేసాను, చాలు. ద్వితీయోపదేశకాండం 28:9 అందరు చదవండి. చివరి మాట. అందరు చదవండి. ద్వితీయోపదేశకాండం 28:9. చాలండి. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి మీరు నడుచుకున్న ఎడల మీరు దేవునికి ఏమవుతారు? ప్రతిష్ఠిత జనముగా మార్చబడతారు. ఎవరయ్యా ప్రతిష్ఠిత జనామా? ఎవలా మనం ప్రతిష్ఠించబడిన వాళ్ళం కావాలంటే దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. వినేవాళ్ళు కాదు. ఎవరు ప్రతిష్ఠించబడిన వాళ్ళు? అనుసరించేవాళ్ళు. యోహాను సువార్త 17:17 ఆ మాట కూడా చదివేయండి, క్లోజ్. యోహాను సువార్త 17:17. ఆజ్ఞలను అనుసరించేవారు ప్రతిష్ఠించబడిన వాళ్ళు అన్నాను. 17:17 అందరు చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము. ఎవరయ్యా ప్రతిష్ఠించబడిన వాళ్ళంటే ఆజ్ఞలను అనుసరించు వాళ్ళు. క్రొత్త నిబంధనలు అంటుంది సత్యమే అనబడిన వాక్యానికి ఎవరైతే ప్రతిష్ఠించుకుంటారో వాళ్ళు ప్రతిష్ఠించబడిన వాళ్ళు. దేవుని వాక్యాన్ని విని అనుసరించే వాళ్ళు ప్రతిష్ఠించబడిన వాళ్ళు. ఎవరు ప్రతిష్ఠించబడిన వాళ్ళు? విని వెళ్ళిపోయే వాళ్ళ, విని వదిలిపెట్టేవాళ్ళ, విని కాళ్ళ కింద తొక్కేసేవాళ్ళ కాదు, అనుసరించేవాళ్ళు. అనుసరించాలి. ఉన్న సమస్య ఏంటి చెప్పన? నేడు సంఘాల్లో వింటాం, అనుసరించాం. కొన్ని సంఘాల్లో ఉన్న సమస్య ఏంటి చెప్పమా? వినడానికి లేదు, అనుసరించడానికి ఉరివే లేదు. కొంతమంది హృదయాలు బాదుకుంటున్నారు. ఎందుకు చెప్పనా? వినడానికి లేదు, ఇంక మేమేం అనుసరించేవాళ్ళం. కొంతమందికి అవకాశం ఉంది, వినడానికి అవకాశం ఉంది, అనుసరించడానికి వాళ్ళకి ఏం లేదు, అనుసరించలేకపోతున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? వినడానికి లేదంటే కొన్ని సంఘాలలో వాక్యం లేక హృదయాలు చాలామంది వేదన బాధ చెందుతున్నారు. మాకు వాక్యం లేదే, మాకు వాక్యం లేదే, మాకు వాక్యం లేదే, మాకు వాక్యం లేదే అని. వాళ్ళకి వినడానికి లేదు, అనుసరించడానికి లేదు. కొన్ని సంఘాల్లో వాక్యం సమృద్ధిగా ఉంది, ఏం చేయట్లా? అనుసరించట్లా. వినడం కాదు ఇంపార్టెంట్, విన్న మాటలను అనుసరించిన వాళ్ళే ప్రతిష్ఠించబడిన వాళ్ళు. మనం ఏ కోవలోకి వస్తాం? విని వదిలిపెట్టేసే వాళ్ళమా? విని కాళ్ళ క్రిందేసి తొక్కేసే వాళ్ళమా? విని వెళ్ళిపోయే వాళ్ళమా? విన్న మాటలు బ్రతుకులోనికి తీసుకురావడం, విన్న మాటలు బ్రతుకులోకి జీవితంలోనికి తీసుకురావటం. దేవుడు ప్రతిష్ఠించబడిన వాళ్ళని ఆశీర్వదిస్తారంట.
ఎవడయ్యా ప్రతిష్ఠించబడిన వాళ్ళంటే విన్న వాక్యాన్ని అనుసరించాలి. నువ్వు ఏం వింటున్నావో దాన్ని అనుసరించు. ఈ వాక్యానుసారంగా ఏమైతే నువ్వు వింటున్నావో ఆ వాక్యానుసారంగా చెప్పబడిన మాటను మీరు అనుసరించండి. నేను ఒక కథ చెప్తాను, చెప్పట్లా ఇప్పుడు చెప్తాను అనుకో. ఆ కథని ఎగ్జాక్ట్లీగా నువ్వు నీ లైఫ్లో చేయవా? మన జీవితంలో ఏదైనా కథ చెబితే ఆ కథ వెంటనే మనం చేసేస్తాం. కథలు కానీ కబుర్లు కానీ వ్యర్థమైనవి ఏటన్నా కానీ మనం చెప్పేసామనుకో, అనగనగా ఒక దొంగోడు ఉన్నాడంటే అవును దొంగోడు ఉన్నాడు, అమ్మో బూచి భయపడిపోతాం. ఇట్లా ఏదైనా కథలు చెప్తే జీవితంలో వెంటనే వాటిని అమలు చేస్తాం, వెంటనే అలాగూ బ్రతికేస్తాం. ఆ కథలను బట్టి బ్రతికేస్తాం. బ్రతకట్లా? సినిమా కథ రియాలిటీనా చెప్పండి? సినిమా కథ రియాలిటీనా? ఊహతో గీసుకున్న ఒక కథ, వాడికి నచ్చిని పెట్టుకుంటాడు, వాడికి మెచ్చిని లేకుంటే ఏంటంటే అంతంత పైన ఎగిరెగిరి దిగిపోతాడా? అంతంత తన్నులు తన్నుకుంటారా? అంతంత గుద్దులు గుద్దుకుంటారా? మరి దారుణం కాకపోతే ఇంత డబ్బాలతో రాళ్ళతో వాడు ఎత్తుకొని దీన్ని ఏమని. వాడు గట్టిగా 4 కిలో పెద్ద రాయి చేతికి తెత్తలేడు. సినిమాలన్నీ కథలు, ఊహాగానాలు. బట్ సినిమాలు చూసి నిజ లైఫ్లో బ్రతుకుతున్న వారు లేరా? సినిమాలు కథలా కాదా? సీరియళ్ళు కథలా కాదా? మరి సీరియల్ను చూసి నిజ లైఫ్లో అలాగ బ్రతుకుతున్న వారు లేరా? సినిమాలు సీరియళ్ళు చూసి ఆ కథలను బట్టి వెంటనే ఆ సీరియల్ అటు చేసింది కాబట్టి మా అత్తకు కూడా ఎట చేయాలి, మా కోడలకు కూడా ఎట చేయాలి, నా భర్తకు కూడా ఎట చేయాలి. ఆ సినిమాలో ఆ సీరియల్లో అది ఉంది కాబట్టి అదే చేసేస్తాం. మన మైండ్ కూడా పని చేస్తుంది. మేమెందుకు ఇట్లా చేయకూడదు? మేమెందుకు ఇట్లా సీరియల్ చూసి కదా ఆవిడ మొత్తం ముక్కలు ఏంటిది మామిడికాయ, కానీ మామిడికాయ తప్పలు మొక్కలు చేసినాడు, మొక్కలు చేసి పెట్టింది ఆడ పిచ్చిలో సీరియల్ చూసి కదా. కనబడకుండా కప్పి పెట్టేస్తున్నారు సినిమాలు చూసి కదా. ఇవన్నీ సినిమాలు సీరియల్ చూసి వాటి ప్రభావం మన జీవితాల మీద పడి వాటిని మన జీవితాల్లో అనుసరించి బ్రతుకులు పాడు చేసుకుంటున్నారు చాలామంది. వాక్యాన్ని విని అనుసరించడానికి ఇష్టపడట్లా, అది వచ్చిన సమస్య. దీన్ని అనుసరణలోకి తీసుకురావట్లా. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కథలను బట్టి మనం అనుసరణ తీసుకురావడం వల్ల మన బ్రతుకులు బాగొచ్చు. ఎందుకంటే అవి కథలు కాబట్టి. ఈ వాక్యము సత్యం, ఈ వాక్యము సత్యం, ఈ వాక్యము జీవం, ఈ వాక్యము మన బ్రతుకులకు ఆశీర్వాదం, ఈ వాక్యం మన జీవితాలు కట్టగలిగిన దమ్మున్న పుస్తకం. ఈ వాక్య మాటలను అనుసరణలోకి దా, నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ బ్రతుకు ఉన్నతంగా ఉంటుంది. ఏం చేయాలి? ఈ వాక్యాన్ని అనుసరణలోకి తీసుకురావాలా. ఎన్ని మాటలు చెప్పాను చెప్పండి? ప్రతిష్ఠించబడిన వాళ్ళని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు కనుక మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఒకటి చెప్పండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆయన పస్కా పశువుగా వధించబడ్డాడు. ఆ పస్కా పశువు నందు ఎవరైతే విశ్వాసం ఉంచి నీటి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు ప్రతిష్ఠించబడిన వాళ్ళు. 2, పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు ప్రతిష్ఠించబడిన వాళ్ళు. 3, వాక్యాన్ని విని అనుసరించే వాళ్ళే ప్రతిష్ఠించబడిన వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రతిష్ఠించబడిన వాళ్ళ కాదా ఆలోచించుకొని ప్రభు వల్లాలు చేయండి. ప్రార్థన చేసుకొని ప్రభు వల్లాలు చేయండి. ప్రతిష్ఠించబడిన వాళ్ళు మాత్రం తప్పకుండా ప్రభు వల్లాలో చేయండి. అలా లేని ఎడల మీరు తీర్మానం